హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజైతే ఎంతో టేస్టీగా డిఫరెంట్గా ఉండే గుంత పొంగనాలు అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసే విధంగా కాకోకుండా ఈరోజైతే మ్యాగీతో అయితే గుంత పొంగనాలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. సూపర్గా ఉంటాయి. దానికోసం అయితే ఇక్కడ ఒక కప్పు వరకు మనం దోశల పిండి ఉంటుంది కదండి, ఆ పిండిని అయితే ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత దాంట్లో మ్యాగీని వేసేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ చిన్న చిన్నవి 2 మ్యాగీలు అయితే వేసేసుకుంటున్నాను. నలుపుకొని వేసేసుకోవాలన్నమాట. తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే ఒక 2 పచ్చిమిర్చీలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా మ్యాగీతో ఇలా గుంత పొంగనాలు చేసి పెడితే సూపర్గా ఉంటాయి, వెరైటీగా కూడా ఉంటాయండి. తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే కొద్దిగా తినే సోడా అండి. ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర, మనము మ్యాగీలో వస్తుంది కదా మసాలా, అది కూడా కట్ చేసుకొని ఆ మ్యాగీ మసాలా కూడా దీంట్లోనే వేసేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం పచ్చిమిర్చి మసాలా అన్నీ వేసుకుంటాం కదా, స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇంకా మనం ఏ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా ఇలా ఉత్తి కూడా తినేయచ్చు. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. మనం వేసుకున్న మ్యాగీ అనేది పిండిలో చక్కగా నానుతుందన్నమాట. ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఎక్కువ టైం కూడా అవసరం లేదండి, మనకు ఈ పిండి నానడానికి ఒక 15 నిమిషాలు టైం పడుతుంది. చూసారు కదా, ఒక 15 నిమిషాల తర్వాత చూసుకుందాము. ఇక్కడ మ్యాగీ అనేది చక్కగా సాఫ్ట్గా పిండిలో నానిపోయిందండి. ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన అయితే గుంత పొంగనాలు స్టాండ్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకుందామండి. ఇలా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొంచెం వేడవనిద్దాము. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, అది కొద్దిగా వేసేసుకోవాలండి. 1 బై 1 ఇలా వేసేసుకోవాలి. మరీ ఫుల్గా కాకుండా కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇలా అన్నిట్లలో ఇలాగే స్పూన్తో వేసేసుకోవాలి. ఒక్కొక్క స్పూన్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మొత్తం వేసేసుకొని నూనె మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి. చిన్న మంట మీద కుక్ చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి మనకి. అదే పెద్ద మంట మీద అయితే మనకి మాడిపోతే లోపల అనేటివి ఉడకకుండా ఉంటాయి. అందుకే చిన్న మంట మీదే కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే చక్కగా ఓ పక్క అయితే ఫ్రై అయిపోయినాయండి. వీటిని రిటర్న్ చేసేసుకుందాము. చూసారు కదా, చక్కగా ఫ్రై అయిపోయినాయి. చక్కగా ఫ్రీగా వచ్చేస్తాయండి. చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. లోపల సాఫ్ట్గా మనం మ్యాగీ వేసుకున్నాం కదా, భలే ఉంటాయండి. ఇలాగే మొత్తం అన్నీ రిటర్న్ చేసేసుకొని మూత పెట్టుకొని ఇంకో పక్క కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడైతే చక్కగా 2 వైపులా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఈరోజైతే మా పిల్లలైతే ఏ పచ్చడితో కూడా సర్వ్ చేసుకోలేదండి, డైరెక్ట్గా ఇలా ఉత్తివే తినేశారు. చాలా బాగున్నాయని అన్నారండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో వాళ్ళకైతే ట్రై చేసి పెట్టండి. చాలా బాగున్నాయని అయితే అంటారు. సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇక్కడైతే అన్నీ అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగతా ఉన్న బ్యాటర్తో కూడా మళ్ళీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే మళ్ళీ అన్నీ అలాగే వేసేసుకున్నానండి. వేసేసుకొని ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. ఒక పక్క చక్కగా ఫ్రై అయిపోయి వీటిని మళ్ళీ ఇంకో పక్క కూడా రిటర్న్ చేసేసుకొని మూత పెట్టుకొని కాసేపు కుక్ చేసేసుకుందాము. చూసారుగా, ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఎంతో కలర్ఫుల్గా కనిపించే మ్యాగీతోనైతే గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి. డిఫరెంట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటాయి, సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.